ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ మళ్లీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని భావిస్తున్న సిట్ లోతుగా ప్రశ్నించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి A5గా ఉన్నారు. అయితే తాను నిందితుడిని కాదని కేవలం ఒక విజిల్ బ్లోయర్ నని ఆయన వాదిస్తున్నారు. గతంలో ఏప్రిల్ 18న ఒకసారి సిట్ విచారణకు హాజరైన ఆయన్ను అధికారులు సుమారు 3 గంటల పాటు ప్రశ్నించారు. మద్యం విధానం, డిస్టిలరీ కంపెనీలు, నగదు లావాదేవీలకు సంబంధించి కీలక వివరాలు రాబట్టారు. హైదరాబాద్, విజయవాడలో జరిగిన 2 సమావేశాల్లో తాను పాల్గొన్నట్టుగా అప్పట్లో ఆయన అంగీకరించారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి మద్యం కంపెనీల నుంచి సుమారు 50 నుంచి 60 కోట్లు లంచంగా వసూలు చేసి ఆ నిధులను విజయసాయిరెడ్డి సహా పలువురు ప్రముఖులకు బదిలీ చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. హవాలా నెట్వర్క్ ద్వారా ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.